ఆ బిచ్చబడక పైకి ఒక షంటు కొనాలంటే ఒక 10 లక్షలు 20 లక్షలు చెప్తున్నారు షంటు. మేము ఏడవంటి వైపు ఉండొచ్చు. మేము ఆ గుడిసెల మీదే బతున్నాం, పాత పద్ధతుల మీదే బతున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకునే దిక్కు లేదు మాకు. ఆ తీర్మానం మల్లన్న కుక్క మాకు సాయం చేయాలి, మందకృష్ణ కుక్క సాయం చేయాలి. మాకుట ఎమ్మెల్యేలు ఉన్నారు కుక్క గెలిచిండ్రు కానీ మాకు ఎవరిని పట్టించుకుంటలేరు. ఇట్లా ఊరు మీద వాడి అడగతిట్టడం పెద్దమ్మలోళ్ళు పోషమ్మలోళ్ళు అని అంటారు, మమ్మల్ని దేవరే ఎల్లమ్మలోళ్ళు అని అంటారు. ఇంకా ఇక్కడ మనం జాతర కానీ బొడ్రాయి కానీ ఎల్లమ్మ కానీ సుంకులమ్మ కానీ మారమ్మ కానీ కోడమశమ్మ కానీ దేవుని కట్టుకోవాలి. మేము అడగతింటాం. మేము అడగ తిని పిల్లలట్ట చదివించుకున్నాలే, ఇట్లా ఇండ్లెట్ట కట్టించుకున్నాం. మనం మాకు సహాయకార్యం చేస్తే మాకు బాగుంటుంది. మాకు ఇంకా చీకట్లో పడ్డ వాళ్ళం. మాకు లైట్లు లేవు, ఏం లేవు, మాకు చేనులు లేవు, చిలకలు లేవు, మాకు ఇండ్లు లేవు, ఏం లేవు. మీరు సాయం చేస్తే మీకే పుణ్యం వస్తుంది. మాకు మా పిల్లల్ని మటుకొని చదివించే చదివి మీది రైతులది. ధన్యవాదాలు. దేవర ఎల్లమ్మల పరంగా వాళ్ళకు కనీసం క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా లేదు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఏ ఘోరం అసలు. మాకు ఘోరం. మందకృష్ణ కుక్క ఎరక కావాలి. మాకు మందకృష్ణ కుక్క చిందబట్టలోని కుక్క పైకి తెచ్చినాడు. ఆయన కుక్క చిన్నబట్ట చైతన్య కుక్క ఇలాంటి వాళ్ళ మందకృష్ణ అన్న గారు ఇలాంటి వాళ్ళను కనీసం పైకి తేవాల్సిందిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీలోకి వస్తారు కానీ కనీసం వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇస్తలేరు. వీళ్ళ పరిస్థితి ఇలాంటి పిల్లలు చదువుకోవాలంటే రేపటి పౌరులు కావాలంటే ఏంది పరిస్థితి? ఇలాంటి పిల్లల పరిస్థితి. వాళ్ళు ఏదైనా చదువుకుంటే కానీ రేపటి క్వశ్చన్ వేయడానికి ఉంటుంది. ఈ తాతలు తండ్రుల నుంచి ఎన్ని రోజులు ఈ కుల వృత్తులు అని ఈ రోడ్ల మీద సంచారం అనేది చేసుకుంటూ వెళ్తారు. ఇలాంటి వాళ్ళ పరిస్థితి గురించి ప్రతి ఒక్కరు పట్టించుకోవాల్సిందిగా సంచార జాతులలో ఉన్న మన దేవర సామాజిక వర్గం ఎస్సీలలో ఉన్న సామాజిక వర్గం పెద్ద మనుషులను కలవడం జరిగింది. రెక్కాడితే డొక్కాడని బతుకులు. అలాంటి ఎక్కడ పడితే అక్కడ జీవనాధారం, ఎలాంటి పొలాలు ఉండవు, ఇండ్లు ఉండవు. ఈ యొక్క కమ్యూనిటీ హాల్లో వాళ్ళ జీవనాధారం అది అరిగోసలు పడుతుంటారు. పెద్ద మనిషి అతని యొక్క కులానికి సంబంధించిన వివరాలు ఇవ్వడం జరుగుతుంది. చెప్పండి అన్న. అయితే మా సొంతము ఆత్మకూరు తాలూకా. ఆత్మకూరు సొంతం కోపేట. కులం పేరు చెప్పు. కులము మాది దేవర ఎస్సీలలో వస్తుందా? అంటే ముత్రాసి చెప్పేది కరెక్ట్ చెప్పు. మాది ముత్రాసికి వస్తుంది. మా సొంతం కోల్పేట, ఆత్మకూరు తాలూకా.